హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు గోప్రో వ్యూ. ప్రజెంట్ అయితే మేము నైట్ హోటల్లో స్టే చేసినాం కదా, లే దగ్గర. ఆ హోటల్ దగ్గర నుంచి అయితే మేమైతే రైడ్ అయితే స్టార్ట్ చేసి వచ్చినాము. సో ఇప్పుడు మార్నింగ్ టైం వచ్చేసి 7 అవుతుంది. ఇక్కడ నుంచి మేము డైరెక్ట్ శాంతి స్తూప్కి అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా నిన్న ఈవినింగ్ వెళ్ళాల్సింది, కానీ మేము పడుకొని లేచి చూస్తే టైం 8 అయిపోయింది. అందుకని చెప్పి లేట్ అయిపోయింది. సో ఇప్పుడైతే మార్నింగ్ 7 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి శాంతి స్తూప్ వెళ్తున్నాము. ఇక్కడ నుంచి 4.4 కిలోమీటర్స్ అయితే ఉంది. సో టైం వచ్చేసి 7 అవుతుంది. సో క్లైమేట్ అయితే చల్లగా ఉంది. ఒక 4 degrees ఏముంది అనుకుంటా ఇప్పుడు వెదర్లో కండిషన్ వచ్చేసి. ఆహాహాహాహా, చెప్పులు వేసుకొని వెళ్తున్నా. లగేజ్ మొత్తం కూడా లోపలనే ఉంది ఇంకా. సో తొందరగా శాంతి స్తూప్ లే సర్కిల్ లోపల ఉన్నవి చూసుకొని రిటర్న్ అయితే హోటల్ దగ్గరికి పోయి అక్కడి నుంచి మళ్ళీ వేరే అనమాట. సో ఈరోజు మన లద్దాఖ్ రైడ్లో డే 10 అనమాట. సో ఈరోజు 2 partsగా అయితే వస్తాయి అనుకుంటా మ్యాక్సిమం. ఒకటి వచ్చేసి లే లోకల్ అనమాట, తర్వాత ఇక కార్దుంగ్లా అది వెళ్తా అనమాట. ఈరోజు ప్లాన్. పొద్దున ఇంకా ఎవ్వరు కూడా బయటికి రాలేరు జనాలు. సో గైస్, ఈరోజు మనం చూడాల్సిన ప్లేసెస్ వచ్చేసి లేలో ఫస్ట్ వచ్చేసి లే మార్కెట్, తర్వాత లే ప్యాలెస్, తర్వాత వచ్చేసి శాంతి స్తూప్ అనమాట. ఇందుట్లో మేమైతే ఫస్ట్ శాంతి స్తూప్కి వెళ్తున్నాము. ఎందుకంటే ఈ ఫస్ట్ చెప్పిన ఏవైతే ఉన్నావో అవి ఇంకా మార్నింగ్ 7-10 అవుతుంది కదా, ఇంకా ఓపెన్ కాకపోవచ్చు. అందుకని చెప్పి డైరెక్ట్ శాంతి స్తూప్కి వెళ్ళి అక్కడ నుంచి శాంతి స్తూప్ దగ్గర ఒక 2-3 ఫోటోలు దిగేసి శాంతి స్తూప్ చూసుకొని అక్కడ నుంచి మేమైతే మళ్ళీ ఇంకా మిగతా వాటిని అయితే చూస్తాం అనమాట. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు, కనీసం టీ కూడా తాగలేదు. మొత్తం చల్లగా ఉంది అసలు. సో గాయస్, మనకు అక్కడ దూరంగా పైన కనిపిస్తుంది కదా చిన్న కొండ పైన, అదే శాంతి స్తూప్ అనమాట. ఇప్పుడు మనం అక్కడ దాకా వెళ్ళి కొన్ని ఫొటోస్ అవి దిగి కింద మన లే లొకేషన్ మొత్తం కూడా కనిపిస్తుంది, అంటే లే సిటీ కూడా. సో ఇంకా 2.2 కిలోమీటర్స్ అవుతుంది లే మొత్తంలో కూడా. యాక్చువల్గా మేము నిన్న నైట్ లే మార్కెట్కి కూడా వెళ్ళాల్సింది, కానీ ఇంకా తప్పు మాదేలేండి. సో ప్రజెంట్ మనము లేలో ఉన్నాం కదా, ఇక్కడ ఉన్న హైట్ వచ్చేసి 11,000+ అయితే ఉంది హైట్. నిన్న లే వచ్చినప్పటి నుంచి మాకు ఊపిరి తీసుకోవడానికి కూడా సరిగ్గా లేదు. సో ఇంకా ఏదో నడుస్తుంది అంతే. ఓహో గాయ్స్, ఇది బర్రేనా లేకపోతే ఆవా ఏంది చెప్పండి మీరే. ఆహాహాహా, ఏమన్నా ఉన్నాయా రూమ్స్ ఇక్కడ? భలే ఉన్నాయి. ఈ లేలో ఇటు సైడ్ మొత్తం కూడా చెట్లు చాలా తక్కువ ఉంటాయి కదా, అందుకే ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. సో అయినా కానీ ఏం పర్లేదు. నిన్న వచ్చినప్పుడు నాకు కొద్దిగా తేడా అనిపించింది, అంటే కొద్దిగా ఆగమాగం అయిపోయిన, సరిగ్గా ఊపిరి ఆడట్లేదు. సో తర్వాత ఆల్మోస్ట్ ఇక నైట్ పడుకొని లేచే వరకు ఇక సెట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ డైరెక్ట్ లద్దాఖ్. సో ఇక్కడ నుంచి మేము వెళ్ళేటప్పుడే పెట్రోల్ కూడా ఎక్స్ట్రా ట్యాంక్స్కి కూడా ఫుల్ చేసుకొని వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే ముందు పెట్రోల్ దొరుకుతుందో లేదో కొన్ని ఏరియాలలో కష్టం. ఆల్రెడీ నా దగ్గర ట్యాంక్ అయితే ఉంది పెట్రోల్కి ఎక్స్ట్రా, ఆ ట్యాంక్ ఫుల్ చేసుకుంటా. మన దగ్గర కూడా ఉంది ఒక ట్యాంక్, ఇంకా శ్రీనివాస్ అన్న దగ్గర అయితే లేదనుకుంటా. సో గాయ్స్, ఆల్మోస్ట్ మనము శాంతి స్తూప్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇది ఎంట్రన్స్ అనమాట. అక్కడ కనిపిస్తుంది శాంతి స్తూప్. ఇది ఒక చిన్న చైనా వాళ్ళలాగానే అనిపిస్తుంది చూస్తుంటే, అంటే ఈ సైడ్ డివైడర్స్ ఇవన్నీ కూడా చూస్తుంటే అట్లనే అనిపిస్తుంది నాకైతే. గాయ్స్, నిజంగా చెప్తున్నా, అసలు ఈ రోడ్స్కి అయితే దండం బాప్. అసలు వేరే లెవెల్ రోడ్స్ అబ్బా, అసలు ఏమన్నా రోడ్స్ ఉంటాయి అసలు. అడ్వెంచర్ జిప్ లైన్ పైన. మొత్తానికి మనము శాంతి స్తూప్కి అయితే వచ్చేసినాము. సో గాయ్స్, ఫైనల్గా అయితే శాంతి స్తూప్కి దగ్గరికి అయితే వచ్చేసినాము. మేము బండ్లు కూడా ఇక్కడ పార్క్ చేసినాము. పార్క్ చేసి ఇదిగోండి చూడండి, పైన కనిపిస్తుంది కదా, అక్కడ దాకా అయితే వెళ్తామన్నమాట శాంతి స్తూప్. సో ఇక్కడ నుంచి చూస్తే మనకు లే సిటీ మొత్తం కూడా కనిపిస్తుంది. సో ఎండ అయితే వస్తుంది, మాకు మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు వెదరు. సో బండి మీద వెళ్తుంటేనే కొద్దిగా చల్లగా అనిపిస్తుంది. సో మనకు సన్ రైజ్ కూడా చూసుకోవచ్చు. సో బ్యూటిఫుల్గా అయితే సన్ రైజ్ అయితే అవుతుంది. మొక్కలు అయితే ఎర్రగా అయిపోయినాయి మొత్తం ఈ చల్ల చలికి. నేను నాతో పాటు మన
విశాల్ వర్మ ఇద్దరం అయితే పోతున్నాము. ఇక్కడ చూసుకోవచ్చు మనకు లే ప్యాలెస్ దగ్గర, లే ప్యాలెస్ అంటున్నా, శాంతి స్తూప్ దగ్గర ఒక చిన్నపాటి కమాన్ అయితే కడుతుర్రు. క్రేజీ ఉంది అసలు. అసలు లదాఖ్ ఏంది, మేమేంది, ఎక్కడ తెలంగాణ, ఎక్కడ లదాఖ్? పదా వెళ్దాం. పంపిస్తారా పంపించారా? చేస్తే చేయండి, మనకేంది. సో చూసుకోవచ్చు మనకు ఒక చిన్న కొండ మీద అయితే మనకు శాంతి స్తూప్ అయితే ఉంటుంది. సో మొత్తం కూడా మనకు నా కెమెరా బ్యాక్ సైడ్ మన మొత్తం నేపాలి మనుషులు లాగానే ఉన్నారు. మొత్తం వీళ్ళు ఏదో పూజలు చేస్తుర్రు చూడండి, పూజ చేస్తారు వీళ్ళు. హలో, నమస్కార్, గుడ్ మార్నింగ్. हेलो भैया, हाय, व्हाट्स योर नेम? कहाँ से आप? मैं तेलंगाना, हैदराबाद. हैदराबाद. अच्छा. ఎంట్రీ టికెట్ है इधर? टिकट है. సో గాయ్స్ లోపలికి అయితే వచ్చేసినాము. ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్సన్కి 30 రూపీస్. ఇక్కడ మనోడు టికెట్స్ తీసుకుంటున్నాడు. టికెట్ తీసుకొని వెళ్ళిపోతాం పైకి. సో గాయ్స్ ఇప్పుడైతే టికెట్స్ అయితే తీసుకున్నాం. లోపలికి ఇట్లా ఎంట్రీ అయినామనే మనకు లెఫ్ట్ సైడ్లో టాయిలెట్స్ అయితే ఉంటాయి. ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు, ఆరామ్సే టాయిలెట్స్ ఉంటాయి. ఇక్కడ మనం పక్కనే చూసుకుంటే శాంతి స్తూప్ రెస్టారెంట్ అని కూడా కనిపిస్తుంది మనకు. ఇక్కడ చిన్నపాటి టీలు, స్నాక్స్, అట్లనే టిఫిన్స్ అవన్నీ కూడా లభిస్తాయి. గాయస్ నా వెనకాల ఉన్న చెట్టు చూడండి ఎంత బాగుందో. సో ఈ చెట్టు పేరు ఎవరికైనా తెలిస్తే చెప్పండి, నాకైతే తెలీదు. ఒకవేళ మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్లో చెప్పండి. సో గాయస్ మేమైతే శాంతి స్తూప్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఆల్మోస్ట్ పైననే ఉన్నాము, మనకు కనిపిస్తుందిగా శాంతి స్తూప్ అనమాట. సో ప్రస్తుతానికైతే ఇంకా ఎవ్వరు కూడా రాలేదు, మేమే ఫస్ట్ వచ్చినాము. మొత్తం కూడా చూసుకోవచ్చు, చాలా పెద్ద ప్లేసు, దూరంగా మంచుకొండలు, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఒక్కసారి ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి వెళ్దాం, ఒకసారి శాంతి స్తూప్ పైకి వెళ్ళి ఒకసారి రౌండ్ కొట్టేద్దాం. సో చూస్తారు కదా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. ఎవరైనా వస్తే మాత్రం మ్యాక్స్ అందరు కూడా శాంతి స్తూప్ కూడా కవర్ చేసేస్తారు, కానీ ఒకవేళ మిస్ అయితే మాత్రం ఖచ్చితంగా చూడండి. సో గాయ్స్ ఫైనల్గా అయితే మనమైతే శాంతి స్తూప్ పైకి అయితే ఎక్కుతున్నాము. సో మనకు ఎంట్రన్స్లోనే మనకు ఒక చక్రము, 2 జింకలు అయితే ఉన్నాయి, చూడడానికి భలే ఉన్నాయి. ఫ్రంట్లో మనకి ఏదో చైనీస్ భాషలో ఏదో ఉంది, చైనీస్ది. సో ఒకసారి రౌండ్ వేద్దాం. కాలు తిమ్మిర్లు పడుతున్నాయి బ్రో నాకు. వావ్, మొత్తం కూడా చూడండి గోడల మీద బుద్ధుడి ఫోటోలు అయితే ఉన్నాయి. గాయ్స్ కింద సాక్స్ లేకుండా వస్తే మాత్రం చల్లగా చచ్చిపోతున్నా, కాళ్ళు తిమ్మిర్లు పడుతున్నాయి. సో చూడండి మొత్తం కూడా భలే ఉంది మొత్తం శాంతి స్తూప్. గాయ్స్ చూడండి మనము పైకి వచ్చినామని మనకు స్ట్రైట్ ఎదురుగా బుద్ధుడి విగ్రహం అయితే ఉంది. చూడ్డానికి అయితే మస్తు ఉంది, భలే ఉంది. మొత్తం కూడా కింద చైనీస్ భాషలో రాసిర్రు, టర్నింగ్ వీల్ ఆఫ్ ధర్మ. సో ఇక్కడ ఒక చిన్న ఏది హుండీ పెట్టిర్రు, మరి డబ్బులు వేయడానికి ఏందో కానీ. గాయస్ ఇక్కడ నుంచి మొత్తం లే సిటీ కూడా చూపిస్తా చూడండి. మొత్తం కూడా శాంతి స్తూప్ నుంచి మనకు వ్యూస్ అయితే ఇట్లా ఉంటాయి అన్నమాట. క్రేజీ అంటే క్రేజీ వ్యూస్ ఉంటాయి. లే సిటీ మొత్తం కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూస్తే. సో దూరంగా మంచు కొండలు అన్నీ కూడా కనిపిస్తాయి చూడండి ఎంత బాగున్నాయో.
ఒకసారి కిందకి వెళ్ళి అక్కడ కనిపిస్తుంది కదా ఆ బౌండరీ వాల్ దగ్గర, అక్కడి నుంచి చూపిస్తా చూడండి ఇప్పుడు కిందకి వెళ్ళి. సో గైస్, ఇది బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. ఇక్కడ మొత్తం కింద చూసుకుంటే ఇంకా ఇదంతా కూడా లే సిటీ. ఇంకా అటు లెఫ్ట్ సైడ్లో ఇంకా చాలా పెద్ద ఉంటుంది సిటీ మొత్తం కూడా. సో దూరంగా మంచు కొండలు, మధ్యలో మళ్ళీ మామూలుగా పర్వతాలు ఉన్నాయి, తర్వాత మొత్తం లే సిటీ. సో క్రేజీ ఉంది కదా. పైన చూసుకుంటే బ్లూ స్కై చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా ముందుకు వెళ్దాం, ఆ లాస్ట్ నుంచి చూద్దాం. అటు నుంచి కనిపిస్తుంది కూడా మొత్తం లే సిటీ. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ నుంచి లొకేషన్ చూడడానికి. ఇది ఇంకో వ్యూ అనమాట, టోటల్ లే సిటీ. నైట్ టైం చూస్తే మాత్రం మొత్తం కూడా భలే కనిపిస్తుందంట. సో బై మిస్టేక్ మేము మిస్ అయిపోయినాము. వీలైతే రేపు కానీ ఎల్లుండి కానీ ఒకవేళ రిటర్న్ మళ్ళీ ఇదే రూట్లో వస్తే మాత్రం ఖచ్చితంగా నైట్ ఒకసారి రావడానికి అయితే ట్రై చేస్తాం. సో మొత్తం కూడా చూడండి, చాలా అంటే చాలా బాగుంది. సో ఇది మనకు మెయిన్ శాంతి స్తూప్ అనమాట. సో ఇక ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం, ఒక 2-3 ఫోటోలు దిగేసి. సో గాయ్స్, మనకు ఈ ముందు కనిపిస్తున్నది లే మార్కెట్ అనమాట. మార్నింగ్ 9కి స్టార్ట్ అవుతుందంట. 9 నుంచి నైట్ 9-10 వరకు అయితే ఓపెన్ ఉంటుందంట. సపోజ్ ఎవరైనా ఏమైనా మర్చిపోయినా కానీ ఏమైనా తీసుకోకపోయినా కానీ ఇక్కడ తీసుకోవచ్చు. సో చూస్తారు కదా పైన జెండాలు, మార్కెట్ అంతా కూడా భలే కనిపిస్తుంది. ఇప్పుడైతే షాప్స్ అన్నీ కూడా బంద్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇంకా కొద్దిగా ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మనకు లే ప్యాలెస్ అయితే వస్తుందంట. సో వెళ్దామా? సో ఇప్పుడైతే లే ప్యాలెస్కి అయితే వెళ్దాం. సో లేలో హోటల్స్కి మాత్రం కుదవనే లేదు అసలు. ఎక్కడ చూసినా హోటల్స్ హోటల్స్ హోటల్స్. చాలా అంటే చాలా బాగుంది లే సిటీ, నిజంగా చెప్తున్నా. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే లే ప్యాలెస్. సో ఫైనలీ మనము లే ప్యాలెస్కి అయితే వచ్చేసినాము. సో టైం ఇప్పుడు 8:36 అయింది. లే ప్యాలెస్. సో ఇదే గాయస్ లే ప్యాలెస్. సో గాయస్, మనకు ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇది లే ప్యాలెస్ అనమాట. సో లొకేషన్ చూపిస్తే, లొకేషన్ గూగుల్లో కొడితే మాత్రం కొద్దిగా తేడా కనిపిస్తుంది, కానీ అక్కడ లోకల్స్ని అడుక్కుంటూ వస్తే మనం లే ప్యాలెస్ వరకు అయితే వెళ్ళిపోవచ్చు. ఇది మనకు మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో చూస్తారు కదా, బండ్లు అక్కడ పార్క్ చేసుకొని ఇక్కడ మనమైతే వెళ్ళొచ్చు. వా, ఇక్కడ నుంచి కూడా వ్యూ భలే ఉంది బాప్. ఏమన్నా వ్యూ ఉందా? క్రేజీ ఉంది అసలు. హెలికాప్టర్స్ అయితే భలే తిరుగుతున్నాయి బాప్. మనం ముందు దాకా వెళ్దాం. కాదు అసలు ఇది ఏంది, ఇంత సిమెంటా లేకపోతే మట్టియా? నాకైతే ఏం అర్థమైతే లేదు అసలు ఇక్కడ ఎట్లా కడుతుర్రో. సో ప్యాలెస్ పక్కన నుంచి మనం వ్యూ చూస్తే మాత్రం ఇట్లా కనిపిస్తుంది సిటీ వ్యూ. ఇక్కడ కుక్కలు మాత్రం భలే ఉన్నాయి బాబు. సో చూడండి, ఇది టోటల్ సిటీ వ్యూ. సో ఇదన్నమాట ప్యాలెస్. మేము ఇక ప్యాలెస్ లోపలికి అయితే ఏమి వెళ్ళాము, మొత్తం మామూలుగానే ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇక లే మార్కెట్ కూడా మనకు ఇక్కడనే ఉంటుంది, కిందనే ఉంటుంది లే మార్కెట్. అక్కడ ముందు ఉంటుంది అంతా కూడా లే మార్కెట్. కరెక్ట్ అక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా, అక్కడ ఆ ఏరియాలో ఉంటుంది అనమాట లే మార్కెట్. సో మొత్తం కూడా ఆ జెండలు కనిపిస్తున్నాయి కదా, జెండలు మీకు కనిపిస్తున్నా లేదా కానీ అదే ఏరియాలో లే మార్కెట్ అయితే ఉంటుంది. 9 నుంచి అయితే స్టార్ట్ అవుతాయి అంట. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మేము వెళ్తాము, వెళ్ళి కార్దుంగ్లాకి అయితే ట్రిప్ అయితే స్టార్ట్ చేసేస్తాము. సో నిజంగా ఇక్కడ లొకేషన్స్ మాత్రం ప్రతి లొకేషన్ కూడా ఒక రేంజ్లో ఉంది బా, పీక్స్ అసలు చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. సో ఇక ఈ వీడియో ఇంతటితో ఏం చేస్తున్నా. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరొక మంచి వీడియోతో అయితే ముందుకు వస్తాం. బాయ్ ఫ్రెండ్స్.